మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుందాం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరులో నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి, నా వైపు చూడమన్నానా, దాగోను గుడిలో దాగోను ఎదుట దాని ఉంచిరి. ఫిలిష్తీయులు దేవుని మందసంతో ఏం పని వాళ్ళకి? ఇశ్రాయేలు కదా దేవుని మందసము. దేవుని ఆలయంలో ఉండవలసిన దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు ఏం చేశారు? ఎత్తుకొని పోయారు. మరి ఏం చేశారమ్మా? పట్టుకొని వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారంట? ఎబెనెజర్లో నుండి అష్డోదుకు తీసుకెళ్లారంట. ఎలా, ఎందుకోసము అనంటే, ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆపేకులో దిగిరి. అక్కడ యుద్ధం జరిగింది. నా మాటలు వినాలి మీరు, అటు ఇటు చూడకూడదు. యుద్ధం ఎవరెవరికి యుద్ధము? ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకు యుద్ధం చేశారు. యుద్ధంలోకి వచ్చేశారు. ఆ యుద్ధములో ఇశ్రాయేలీలు ఓటమి పాలయ్యారు. ఆ యుద్ధములో ఇశ్రాయేలీల మధ్య ఉన్న మందసాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకొని పోయారు. అది మ్యాటరు. ఎత్తుకొని పోయారు. 4వ అధ్యాయం 22. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలులో ఉండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. అంటే ఇశ్రాయేలీల మందసాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీల మందసమే దేవుని యొక్క శక్తి అని వాళ్ళకి తెలుసు. ఆ మందసం వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు దేవుడు వాళ్ళతో ఉన్నాడు అని వాళ్ళకి అర్థమైపోయింది. 4వ అధ్యాయము 3వ వచనంలో, కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందుము రండి. అది మన మధ్య ఉన్న ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనను రక్షించుకొని అనిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరేబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతి యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. ఏలీ 2 కుమారులు కూడా, ఓఫ్ని ఫినిహాసులు కూడా ఆ మందసంతో పాటు వచ్చారు. ఎందుకంటే మందసంతో వాళ్ళు లేవీలు కనుక వాళ్ళు సేవ చేసేవాళ్ళు. ఆ మందసం ఎప్పుడైతే వచ్చిందో ఫిలిష్తీయులు చూడండి ఎలాంటి భయభ్రాంతులకు లోనయ్యారో. ఒకసారి 5వ వచనం, యెహోవా మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చినంతగా గొప్పల కేక వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని ఎవరు? ఫిలిష్తీయులు జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి ఇలాగూ సంభవింపలేదు అని భయపడ్డారు. ఏమయ్యారు? అది మందసం ఎప్పుడైతే వచ్చిందో అక్కడున్న ఫిలిష్తీయులు సైతం భయపడ్డారు. ఇది మనం గమనించాలి జాగ్రత్తగా. ఈ మందసం వచ్చినా సరే ఇశ్రాయేలీలు ఏం కాలేదు అంటే ఫిలిష్తీయులను ఓడించలేకపోయారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు అందరూ కూడా భక్తిహీనులుగా మారిపోయినందున దేవుడు కూడా సపోర్ట్ చేయలేదు. దేవుడు ఉండి కూడా సపోర్ట్ చేయలేదు దేవుడు వాళ్ళకి. ఎందుకు అంటే ఇశ్రాయేలీలు భక్తిహీనులుగా మారిపోయారు. అందుకే ఇశ్రాయేలీలు వీళ్ళందరినీ చంపేశారు. ఎంతమందిని చంపేశారు తెలుసా? 4వ అధ్యాయం 2వ వచనం చివరిలో, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువకు తక్కువ 4,000 మంది హతులైన రమణుడు. ఎంతమంది చచ్చిపోయారు? 10వ వచనం, మందసం వచ్చిన తర్వాత, మందసమునకు ముందు 4,000 మంది, మందసం వచ్చిన తర్వాత 4వ అధ్యాయం 10వ వచనం, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి. అప్పుడు
అత్యధికమైన వధ జరిగిన ఇశ్రాయేల్లో 30,000 మంది కాల్బలులు కూలిరి. కాల్బలులు 30,000 మంది చచ్చిపోయారు. 4,000 మంది మందసం రాకమునుపు, 30,000 మంది మందసం వచ్చిన తర్వాత మొత్తం ఎంతమంది? 34,000 మంది ఒక్క రోజులోనే ఇశ్రాయేలీయులు చచ్చారు. దానికి కారణం ఏంటంటే వారి పాపం. వారు పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనకు సపోర్ట్ రాడు. వింటున్నారా పిల్లలు? పాపం చేసినప్పుడు సపోర్ట్ చేయడు దేవుడు. మన వైపున దేవుడు ఏమాత్రం కూడా సపోర్ట్ చేయడు. మందసం వచ్చింది, ఫిలిస్తీన్లు భయపడ్డారు, ఇశ్రాయేలీయులు ధైర్యపడ్డారు. కానీ ఆ మందసంలో నుంచి దేవుని శక్తి రాలేదు బయటికి. ఏమాత్రం దేవుడు సహాయం చేయలేదు. అది ఆ తర్వాత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? ఇంతమంది మేము చనిపోతున్నాము, ఓటమి పాలవుతున్నామని వాళ్ళు విన్న తర్వాత వెంటనే ఏమయ్యారంటే ఆ యొక్క మందసాన్ని అక్కడే వదిలేసి పరార్ అంటాం కదా, పరార్ అయిన తర్వాత అప్పుడు ఆ మందసం వాళ్ళకి దొరికింది కనుక దాన్ని తీసుకొని ఇంటికి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి 5వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మందసాన్ని ఎక్కడ పెట్టారు అని అంటే వాళ్ళ దేవాలయంలో పెట్టారు. ఏ దేవాలయంలో పెట్టారమ్మా? దాగోను అంటే ఒక దేవత పేరు. మనకు ఎల్లమ్మ, మారెమ్మ, సుంకలమ్మ అనే దేవతలు ఏ రకంగా అయితే ఉంటారో, అమ్మ వింటున్నారా? అదే విధముగా ఆ ఫిలిస్తీన్లకు కూడా దాగోను అనే ఒక దేవత ఉన్నాడు. వాళ్ళ హెడ్ ఇంటి దేవత అంటారు కదా. ఆ దాగోను అనే గుడిలో ఏం చేశారు? ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ దాగోను గుడిలో మందసం చూశారు కదా మీరు. ఎప్పుడు కూడా విగ్రహము గర్భగుడిలో ఉంటుంది. ఈ యొక్క మందసాన్ని ఎక్కడ పెడదాము అని ఆలోచన చేశారు ఆ పెన్నిన్న. ఎక్కడ పెట్టాలి అని ఆలోచన చేశారు. గుళ్ళో పెడదామని చెప్పేసి, మన గుళ్ళో పెడదాంలే అని చెప్పేసి మందసాన్ని తీసుకెళ్ళిపోయి ఇక్కడ పెట్టారు. ఎదురుగా దేవుని గుడి, వాళ్ళ దేవుడు ఉన్నాడు. రాళ్ళతో చేస్తారు కదా వాళ్ళు, రాతితో పెద్దగా. హనుమంతుడు ఏ రకంగా అయితే పెద్దగా ఇట్లా రాతితో చేస్తారో చెక్కి, ఆ రకంగా దాగోను దేవత, వాళ్ళ దాగోను దేవత ఎట్లుంటుందంటే ఎప్పటికీ ఇలా నిలబడుకొని ఇలా పిలుస్తూ ఉంటుంది. దాగోను దేవత నిలబడుకొని ఉంటుంది అన్నమాట. నిలబడుకొని 2 చేతులు చాచి ఉంటుంది ఎప్పటికీ వాళ్ళ దాగోను దేవత. మీరు తర్వాత నెట్లో చూసుకోండి, దాగోను అని. నేనే మాట్లాడాలా, ఇంకెవరు మాట్లాడకూడదు, ఓకేనా? దాగోను దేవత ఇలా ఉంటుందండి. మీరు కావాలంటే నెట్లో చూసుకున్న తర్వాత ఈ దాగోను దేవత ఆ వైపు నుంచి ఇటువైపు చూస్తూ ఇట్లా అంటుంది. మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఇక్కడ గుళ్ళో పెట్టేశారు వాళ్ళు. డోర్ వేసేసారు, ఇంటికి వెళ్ళిపోయారు రాత్రి. చదవండి. ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజర్ నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరనాడు అష్టోదు వారు ప్రాతకాలమున లేవగా, అంటే ఉదయమే, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలన బోర్ల పడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా నుంచిరి. వచ్చారు ఉదయకాలమునే, మరి మందసం ఒకసారి చూసొద్దాం పదండ్రా అని వాకులు తీశారు దేవుని గుడి, వాళ్ళ దేవుని గుడి. తెరవగానే దాగోను ఇట్లుండేవాడు ఏమైపోయాడు? ఇట్లా పడిపోయాడు. మందసం ఇక్కడ ఉంది. ఆ మందసంకి ఎదురుగా ఏమయ్యాడు? మందసానికి సాగిలు పడిపోయాడు. రాత్రంతా నిద్రపోయినాడు అంతే. అంటే దేవా నువ్వు వచ్చినావా, మీరే నా దగ్గరకు వచ్చినారా ప్రభువా, నేను డూప్లికేట్ వాడిని, అవునా లేదా? నేను డూప్లికేట్ వాడిని, నన్ను ఆరాధన చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి రాత్రంతా ఏమైపోయింది? పడిపోయింది, బోర్లో పడిపోయింది అనమాట. ఇక్కడ ఈయన ఇలా అంటున్నాడు అంతే. మందసంలోంచి దేవుడు ఏం చేస్తున్నాడు? సర్లే బిడ్డ అంటాడు అనమాట. దాగోను దేవత కింద పడిపోయింది. చెప్తే వినపడుతుందా నీకు? నా వైపు చూడాలా, అర్థమైందా? రైట్. దాగోను దేవత కిందకి పడిపోయి మందసమును సాగిలపడుతూ ఉంది. ఇప్పుడు మందసము అలాగే ఉంది. వీళ్ళేం చేశారు? ఇప్పుడు ఎందుకు పడిపోయింది అని తెలుసుకోవాలి కదమ్మా. పోయి అందరూ కలిసి పైకి లేపి మళ్ళీ దాన్ని పెట్టినారు. పడిపోయిందని ఏం చేస్తారు అందరూ? ఏదైనా వస్తువు పడిపోతే మళ్ళీ తీసుకుపోయి దాని స్థానంలో పెడతాం కదా, దాన్ని మళ్ళీ నిలబెట్టేసినారు. ఇది బాగుంది. ఎందుకు పడిపోయింది?
అసలు ఇది పడిపోకూడదే దేవత, వీళ్ళకేం అర్థం కాలే అసలు. మళ్ళీ నిలబెట్టి వారి స్థానంలో వాడు నిలబెట్టి మళ్ళా 4వ వచనం, ఆ మరునాడు వారు ఉదయమునే లేవగానే దాగోను యెహోవా మందసం ఎదుట నేలన బోర్లబడి ఉండెను. ఈసారి దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను, వాని మొండెం మాత్రమే మిగిలి ఉండెను. ఏమైపోయింది? 2 చేతులు కూడా ఏమైపోయాయి? ఎవరో నరికినట్లుగా తెగిపోయి కింద పడిపోయినాయి. తల వచ్చేసి డోర్ దగ్గరకు వచ్చి పడింది, మొండెం మాత్రమే ఇలా ఉందన్నమాట. ఏమని అర్థం? నేను చేతకాని వాడరా, నేను ఎందుకు పనికిరాను అని చూపిస్తుంది అక్కడ. అవునా లేదా? నా జీవం అంతా కూడా నా దిగత లేదు, దేవుడు వచ్చాడు అక్కడికి. కనుక మరలా ఏం చేశారు వీళ్ళు దీన్ని? కాబట్టి దాగోను యాజకులేమి, పూజారులు, దాగోను గుడికి వచ్చేవారేమి, నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడప అస్సలు పోవడమే లేదంట వాటికి. నేటి వరకు అంటే ఈ సమయలు గ్రంథము వ్రాసే సమయం వరకు. కనుక ఆలోచన చేయండి, దేవుని మందసం ఎక్కడ పనిచేయలేదు? ఇశ్రాయేలీల మధ్య ఫిలిస్తీన్ల మధ్య యుద్ధములో దేవుని మందసంలో నుంచి దేవుడు పవర్ ఏమీ రాలే, దేవుడు అసలు ఊరికే ఉన్నాడు. కానీ మందసము దాగోను గుడిలోకి వచ్చిన తర్వాత దాగోను దేవత ఏం చేస్తూ ఉంది? ఒకరోజు ఏమో బోర్లు పడిపోయింది, రెండో రోజు ఏమో దాని 2 చేతులు కట్ అయిపోయాయి, దాని తల కూడా కట్ అయిపోయింది, మొండెం ఒకటి ఇట్లా నిలబడింది. అటు ఎట్లుంటుంది చూడు, ఇప్పుడు భయంకరంగా ఉండదా అది? తల లేని చేతులు లేని మొండెం ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? భయంకరంగా ఉంటుంది చూడడానికి. అట్లాంటి పరిస్థితి అయిపోయేపాటికే ఏం జరిగిందో ఏం కథోనని వాళ్ళు ఇంకా దేవుని ఆలయాన్ని ఏం చేసేసారు? తాళం వేసేసారు. వాళ్ళ దేవుని ఆలయానికే తాళం పడిపోయింది. దేవుని యొక్క మందసం అంటే దేవుడు నీలోకి వస్తే ఇంకా మిగతా దేవుళ్ళకి అందరికీ ఏమవ్వాలి? తాళాలు పడిపోవాలన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా నిజమైన దేవుడు నీకు దొరికితే మిగతా దేవుళ్ళంతా కూడా ఏం చేసుకోవాలి నువ్వు? అంతే, ఇంక వాళ్ళందరినీ బందీ చేసుకోవాలి. వీళ్ళే తాళం వేసేసారు. ఇంకా తర్వాత 6వ వచనానికి వస్తే, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను, అష్టోదు వారిని దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అని రాయబడింది. చూడమ్మా, ఎందుకు మొత్తాడు? గడ్డల రోగముతో అష్టోదు వారిని. మందసాన్ని ఎత్తుకొచ్చారు కదా వీళ్ళు. ఆ మందసం ఉండాల్సిన ప్లేస్ ఎక్కడ? గుడారంలో ఉండాలా, దేవుని మందిరంలో ఉండాలా. మోషే కట్టాడు కదా, అక్కడ ఉండాలా. అక్కడున్న మందిరాన్ని, అక్కడ మందిరంలో ఉన్న మందసాన్ని ఏం చేశారు వీళ్ళు? వీళ్ళ దేశంలోకి తెచ్చుకున్నారు. వీళ్ళ దేశంలోకి తెచ్చుకోవడం వల్ల వాళ్ళు పరిశుద్ధులు కాదు, అంతే కదమ్మా. పరిశుద్ధ జీవితం వాళ్ళు జీవించడం లేదు. నీకు లేవీలు అయితే పరిశుద్ధంగా జీవిస్తారు. ఆ మందసము దేవుని యొక్క సేవలు అందుకుంటూ ఉంటుంది, అక్కడ దేవుడు సేవలు అందుకుంటాడు. అది దేవుని మందిరంలో ఉండాలి. అలాంటి దాన్ని తీసుకొచ్చేసారు వీళ్ళు. కనుక దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని దెబ్బ మీద దెబ్బ. అంటే మనం కూడా పరిశుద్ధ జీవితం లేకపోతే, మనతో దేవుడు ఉన్నా, మనం దేవుని దగ్గరికి వెళ్ళినా మనకు కూడా దెబ్బలు పడుతూ ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. లేవీల మధ్య ఉండవలసిన, దేవుని యాజకుల మధ్య ఉండవలసిన, దేవుని మందిరంలో ఉండవలసిన ఆ యొక్క దేవుని మందసము అన్యుల మధ్య, అష్టోదు ఫిలిస్తీన్ల మధ్య ఉంది. ఈ ఫిలిస్తీన్లు పరిశుద్ధులా అపరిశుద్ధులా? అపవిత్రులు, పరిశుద్ధులు కాదు వాళ్ళు, అపరిశుద్ధులు. కనుక అపరిశుద్ధుల మధ్య ఈ మందసాన్ని ఉంచుకోవడం వల్ల ఆ దేవుడు పరిశుద్ధులు కనుక పరిశుద్ధత లేని ఈ జనాభాకి ఏమవుతుంది? గడ్డలు వచ్చేస్తున్నాయి. గడ్డలు ఏడబడితే ఆడ శరీరంలో ఏమవుతున్నాయి? ఇంతింతలో గడ్డలు పుడుతున్నాయి. గడ్డల రోగంతో దేవుడు మొత్తాడు, అందరూ చచ్చిపోతున్నారు. చూడండి, కరోనా వచ్చి ఏ రకంగా అయితే చచ్చిపోతున్నారో ఆ రకంగా అక్కడ దేవుని యొక్క మందసం ఉండడం వల్ల, ఆ మందసాన్ని ఎత్తుకురావడం వల్ల, దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది అనుకున్నారే కానీ ఆ మందసాన్ని తెచ్చుకొని వీళ్ళ యొక్క ఉరి వీళ్ళంతకు వీళ్ళే వేసుకున్నట్టు అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే
ఆ మందసం అనే ఆ యొక్క దేవుని మందిరంలో ఉండవలసింది పరిశుద్ధమైనది, ఆ పరిశుద్ధుల మధ్య ఉండకూడదు. హతమైపోతున్నారు రాయబడింది అక్కడ, అంతేనమ్మా. మొత్తి వారిని హతము ఈ జరిగిన విషయాలన్నీ చూచి ఇజ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగా ఉన్నదే, ఆయన మందసం మన మధ్య ఉండుటయే దీనికి కారణము కదా, అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని. అసలు విషయం తెలుసుకున్నారు వీళ్ళు, విషయం తెలుసుకున్నారమ్మా. దేవుడు మన మధ్య ఉంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని ఏం చేస్తాడంటే శిక్షిస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడికి తగినట్లుగా మనం బ్రతికితే సరిపోతుంది. కానీ దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకపోతే మన కుటుంబాన్ని, మనల్ని, మన జీవితాన్ని, మన శరీరాన్ని ఏం చేస్తుంటాడు దేవుడు ఎప్పుడు మొత్తుతూనే ఉంటాడు, మొత్తుతూనే ఉంటాడు. వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకు మనకి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, మన ఇంట్లో సమస్యలు వస్తున్నాయి, మన ఊర్లో సమస్యలు వస్తున్నాయి, మనందరికి గడ్డలు పుడుతున్నాయి, అందరూ చచ్చిపోతున్నారు. ఎందుకు? ఆఖరికి మన దేవత కూడా తల తెగిపోయింది, 2 చేతులు తెగిపోయాయి, మొండెం మాత్రం మిగిలింది. మన దేవాలయానికి మన తాళము వేసుకున్నామంటే మన దేవత మీద కూడా ఈ మందసం యొక్క ప్రభావం ఉన్నది, మన మీద కూడా ఈ మందసం యొక్క ప్రభావం ఉన్నది. కనుక ఈ ఇశ్రాయేలు దేవుడు మన మధ్య ఉండకూడదు. దయచేసి ఈ మందసాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ ఉండదు అక్కడ పెడదాం రా అని వాళ్ళు ఏం చేశారు, ఇంకా నిర్ణయానికి వచ్చేసారు. మేలు జరుగుతుందని తెచ్చుకున్నారు, కీడు చేసుకుంటున్నారు. 8 ఫిలిస్తీన్ల సర్దారులందరినీ పిలువనంపించి ఇజ్రాయేలీల దేవుని మందసము మనం ఏమి చేయుదామని అడిగిరి. అందుకు వారు ఇజ్రాయేల్ దేవుని మందసము ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇశ్రాయేలు దేవుని మందసము అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. ఎక్కడికి తీసుకెళ్లారు? గాతు అనగా ఇది కూడా ఫిలిస్తీన్ల యొక్క దేశంలో ఒక దేశం, వాళ్ళ యొక్క దేశంలో ఒక దేశం. గాతు వాడైన గొలియాతు అని ఉంటుంది. ఫిలిస్తీన్ల దేశంలో ఒక దేశం, అది కూడా గాతు అనే ప్రాంతం. రైట్, మంచి సంతోషం. దాన్ని వేరే దేశం లేదా వేరే ఊరికి తరలించడానికి వాళ్ళు ఏం చేశారు, దాన్ని ప్రయత్నము చేశారు. రైట్, ఏం జరిగిందో చూడండి. అదిగో ఆ పట్టణపు పెద్దలకు, గాతు యొక్క పట్టణపు పెద్దలకు రహస్య స్థానముల్లో గడ్డలు లేపి వారిని మొత్తి ఆ మందసం ఎక్కడికి వెళ్తా ఉందో అక్కడంతా ఏమైపోతున్నారు. అది రహస్య స్థానములలో ఏం జరిగినాయి వారికి, చెప్పుకోలేని చోట్ల గడ్డలు పుట్టి వారందరూ హతమైపోతున్నారు. గడ్డలతో మొత్తుతున్నాడు దేవుడు, రోగంతో మొత్తుతున్నాడు దేవుడు. అర్థమవుతుందమ్మా? అమ్మ, రోగాలు ఎవరు తీసుకొస్తారు? దేవుడే. ఎవరు తీసుకొస్తారమ్మా? దేవుడే. ఏది తీసుకురావాలన్నా దేవుడే తీసుకురావాలి, ఆయన అనుమతే ఏదైనా కూడా. చూడండి వీళ్ళ మధ్య ఏం జరుగుతూ ఉందో ఇప్పుడు. ఇక్కడ అష్డోదులో జరిగింది హతం. అక్కడ దేవుడు, వాళ్ళ దేవుడు కూడా హతం, ఒక రంగు చెప్పాలంటే. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఉంటే మనం పోతాం రా బాబు, మొత్తం అంతా నాశనం అయిపోతాం అని వెంటనే ఆ మందసాన్ని తీసుకెళ్ళిపోయి గాతులో వదిలేసి వచ్చారంట. ఇక గాతులో ఏం జరిగింది, అక్కడ కూడా రహస్య స్థలాలలో మనుషులందరికీ గడ్డలు రావడం, వాళ్ళందరూ కూడా చచ్చిపోవడం, వైద్యం లేకుండా చచ్చిపోతున్నారు. వెరీ గుడ్. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా, ఇప్పుడు ఎక్కడికి వచ్చిందమ్మా? ప్లేస్ మారుస్తాను చూడండి దాన్ని. ఫస్ట్ ఎక్కడుంది అది? అష్డోదులో ఉంది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చింది? ఆ తర్వాత ఎక్కడికి పోతా ఉంది? ఎక్రోను అనే ప్లేస్కి వెళ్తూ ఉంది. ఎక్రోనీలు కేకలు వేసి మనలను, మన జనులను చంపివేయవల్లని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని, ఏమండి, మందసంకు భయపడుతున్నారు వాళ్ళు. దేవుని పరిశుద్ధత అండి అది, దేవుడు పరిశుద్ధుడు అండి. ఆ దేవుడు మన మధ్య ఉంటే, అందుకే 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడగలిగిందంట దేవుని యొక్క వాక్యం. మందసం అనే ఆ మందసమే ఇంత పవర్ కలిగి, దేవుని సింహాసనం వంటి మందసం అంటే
ఆ సింహాసనం దేవుని అధికారం అనే ఆ మందసమే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆ మందసం, ఆ మందసం ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధులు ఉంటే ఏం చేయదు, అది ఆ మందసం ఏం చేయదు. అపరిశుద్ధులు ఉంటే మాత్రం వాళ్ళందరినీ, ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు అపరిశుద్ధుల మధ్య ఉండడు కనుక ఆ ప్రాంతం అంతా ఏమైపోతుంది, కరెంటు మనం పట్టుకున్నామనుకో, కరెంట్ ఏం చేస్తుంది, అందరినీ చంపడమే దాని పని. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధుల మధ్య ఉండడు కనుక తాను ఏం చెప్తున్నాడంటే, మీరు అపరిశుద్ధులు, నేనున్న చోట మీకు మరణమే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనకు దేవుని వాక్యం మనతో ఉంది, మందసం. దేవుని వాక్యం అంటే ఏంటి? మందసం. ఈ దేవుని వాక్యం కలిగిన మనము, మందసం కలిగిన మనము పరిశుద్ధంగా లేకపోతే మొత్తపడతాము. మన కుటుంబాలు అష్డోదు వారి వలె, గాతు వారి వలె మనము మొత్తపడతాము. సమస్యలు వస్తాయి, జాగ్రత్త. పరిశుద్ధమైన జీవితంగా లేకపోతే వాక్యాన్ని పెట్టుకొని, వాక్యాన్ని చేర్చుకొని మనము సమస్యల్లో పడతాము. ఆ సమస్యలు ఎలా వస్తాయో అన్నది మనకు కూడా తెలియదు. కనుక ఈ విషయాలు ఎవరికి తెలిసిపోయింటమ్మా? ఎక్రోన్లో ఉన్నవారికి ఆల్రెడీ అష్డోదులో రోగం మొదలైందంట, దేవుని మందసం తీసుకొచ్చుకున్నారంట వాళ్ళు అని ఎక్కడో కర్నూలులో ఉన్నప్పుడే ఆ మందసము గురవకుండా ఉన్న వాళ్ళు తెలిసిపోయింది. ఏమండి, హైదరాబాద్లో కరోనా రాగానే మనకు తెలీదా? అట్లా కర్నూలులో ఉన్నప్పుడే, అష్డోదు అనే ఊరు కర్నూలు అంత దూరంలో ఉంది, అంత దూరం ఉన్నప్పుడే ఇశ్రాయేల్ అందరికీ, ఎక్రోన్లో ఉన్నవారు తెలిసిపోయింది ఆల్రెడీ. ఏమని? అక్కడ దేవుని మందసాన్ని ఫిలిస్తీన్లు తెచ్చుకున్నారు. మనల్ని తెచ్చుకోవడం వల్ల ఏం జరిగిందంటే రహస్య స్థలాలలో గడ్డలు పుట్టి చచ్చిపోతున్నారట. అది ఇంగారంత వచ్చేసింది గుంతకల్కి. గాతు అనేది గుంతకల్కి వచ్చేసింది. గుంతకల్లో వదిలేసి వెళ్ళిపోయారు దాన్ని, మందసాన్ని. ఏం చేశారు? గుంతకల్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ గుంతకల్లో వాళ్ళందరూ ఏమైపోయారు? గడ్డలతో వీళ్ళు కూడా మొత్తబడి చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే ఈ ఎక్రోన్ వాళ్ళకి మరి గుంటకల్కి వచ్చిందంటారు, అప్పుడే మన దగ్గరికి రావద్దు, వస్తుందేమో అని భయపడుతున్నారు. వచ్చేసింది ఊరకొండకి. ఆ గుంతకల్లో ఏం చేసి తీసుకొచ్చి ఊరకొండలో పడేసి వెళ్ళిపోయినారు. ఏం చేశారు? ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయినారు. ఊరకొండకు వచ్చింది. ఎక్రోన్ వాళ్ళు చూడండి, ఏడుపండి. ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనులు కేకలు వేసి మనలను, మన జనులను చంపి వేయవలనని వీరు ఇశ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిస్తీన్ల శబ్దాలు అందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలు దేవుని మందసము మనలను, మన జనులను చంపకుండానట్లు స్వాస్థ్యమునకు దాన్ని పంపించుచనిరి. ఎక్కడికి పంపించాలంట? అంటే ఎక్కడి నుంచి తెచ్చారు అక్కడికి, అది ఎక్కడ ఉండాలో అక్కడికి పోవాలా. అర్థమైందమ్మా? నమస్కారం నాయన, నీకు నువ్వు వీడు ఉండొద్దు, నేను తీసుకెళ్ళిపోయి మరలా తిరిగి ఎక్కడ పెడతామో? నువ్వు ఉండే స్థలంలో పెడతాం. ఎక్కడ? షీలోహులో. మందసం ఎక్కడుందమ్మా? షీలోహులో నుంచి ఎబెనేజర్కి తీసుకొచ్చారు. ఎబెనేజర్ నుంచి అష్డోదుకి తీసుకొచ్చారు ఫిలిస్తీన్లు. అష్డోదు నుంచి గాతు నుంచి ఎక్రోన్లోకి వచ్చిన తర్వాత అందరూ, మొత్తం పెద్దలందరూ కలిసి ఏమనుకున్నారు? నాయన ఎక్కడుంది తెచ్చారో అక్కడ తీసుకుపోయి పెట్టండి ఆయన, మనకెందుకు ఇది? మన వాళ్ళందరూ ఏమైపోతున్నారు? మొత్తం అంతా రాలిపోతున్నారు రోగంతో. ఒక రకమైన రోగంతో ఏమైపోతున్నారు? రాలిపోతున్నారు. ఆలోచన చేయండి. సమస్యలు ఏ రకంగా వస్తాయో మనకు బైబిల్ ఇండైరెక్ట్గా తెలియజేస్తుంది. మనము నిజదేవుడితో ఉన్నాం, పరిశుద్ధ దేవుడితో ఉన్నాం. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అనే దేవుడితో మనము ఉన్నాము. వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన మనోనేత్రాలు తెరవబడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మన హృదయ రహస్యాలను బయటకు పెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుడి యొక్క శక్తిని మనం గుర్తించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఏం చేశారమ్మ దాన్ని చూడండి. స్వాస్థ్యమునకు దాన్ని పంపించుడండి. దేవుని హస్తం అక్కడ బహు భారముగా ఉండెను గనక మరణ భయము ఆ పట్టణములందరికీ పట్టి ఉండెను. అందరికీ భయం వచ్చేసింది మందసం ఉండడం వల్ల. ఏం చేసుకోలేకపోతున్నారు చూడండి. మొత్తం టోటల్గా ఊర్లే గజ 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 ఏమవుతున్నాయి? కరోనా వచ్చినప్పుడు కదా ఏ రకంగా మేము పోతాము అని భయపడతారో, శవాలు పడిపోతుంటే ఆ రకంగా ఆ రోజు ఏమైపోయారు? మందసం ఉండడం వల్ల మనం చచ్చిపోతాం రా అని భయపడిపోయారు. మరణ భయం అందరికి వచ్చేసిందట. ఒక రకంగా చెప్పాలంటే నిద్ర కూడా ఉండదు వాళ్ళకి. 12
చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత అదిగో ఆ పట్టణస్థుల కేకలు ఎక్కడికి వినపడ్డాయి? మా ఎక్కడికి వినపడ్డాయమ్మా? రోదన అనేది ఆకాశం వినపడింది. అంటే ఎంతగా వధ జరిగిందో మీరు ఆలోచన చేయాలి. చూడండి, వధ. మనం ఎవరితో పెట్టుకుంటున్నాం తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. ఫిలిస్తీన్లు ఎవరితో పెట్టుకున్నారో తెలుసా? ఎవరు పడితే వాళ్ళు మందసాన్ని తీసుకోకూడదు, ముట్టుకోకూడదు, పెట్టుకోకూడదండి. సరా, మనం దేవుని నమ్ముకున్నాం, మాట ఇచ్చాం, మన జీవితం కూడా జాగ్రత్తగా ఉండకపోతే మన కేకలు కూడా ఆకాశానికి వినపడతాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా మనకి ఎందుకు నేర్పుతుంది? బైబిల్ ఎందుకు రాయబడింది? ఇది బుద్ధి రావడానికి. వెస్లీ దేనికోసమో? బుద్ధి రావడానికి. దేనికోసం వెస్లీ? బోధ రావడానికి. చెప్పాలి నువ్వు. అందుకే వెస్లీ నా వైపు చూడు. బోధ కలగడానికి, బుద్ధి రావడానికి. కనుక మన జీవితాల్లో మనము ఎవరి దగ్గరికి వచ్చామమ్మా? పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:16 వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 1:16 అనుకోండి. అది దేవుడు ఏమై ఉన్నాడమ్మా? అది ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత మనలో ఉంటే ఏమవుతుందో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక అయిపోయిందా? అపోస్తల కార్యములు, అదే పేతురు గారు చెప్పారు జీవితంలో 2వ అధ్యాయం 43వ వచనం. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యాలు సూచక్రియలు ఆ అపోస్తల ద్వారా అది భయం కలుగుతుందమ్మా. మనం పరిశుద్ధంగా బ్రతికితే మన జోలికి రావాలంటే ఎవరికైనా భయం. బైబిల్ ఏమంటుంది తెలుసా? నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు ఉంటుంది, పరిశుద్ధుని జోలికి వెళ్ళొద్దు ఉంటుంది. ఒక మనిషి నీతిమంతుడైతే, ఒక మనిషి పరిశుద్ధుడైతే అతని జోలికే వెళ్ళొద్దు అన్నప్పుడు, దేవుడే పరిశుద్ధుడైనప్పుడు అతని జోలికి వెళ్తే ఎలా ఉంటుందమ్మా? మీరు చెప్పండి, మీరే చెప్పాలా, మీరే చెప్పాలా. కనుక మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన జోలికి వెళ్ళడం చాలా అపాయకరం. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ అపాయాన్ని తెచ్చుకున్నారు చూడండి వీళ్ళు. ఫిలిస్తీన్లు మందసం దొరికింది కదా అని ఎత్తుకొని పోవడం కాదు. ఫిలిస్తీన్లు సర్దారులు బ్రతికి ఉండక, చావక బ్రతికున్న వాళ్ళందరూ ఏమయ్యారంట? ఇక్కడ చచ్చారట. ఇంకా బ్రతికున్న వాళ్ళు ఏమయ్యారంట? ఆ రోగముల చేత మొత్తబడిరి. ఆ రోగాల వల్ల ఆ గడ్డలు, నొప్పి, బాధ, రహస్య స్థలాలలో గడ్డలు వచ్చాయి కదా, ఆ నొప్పికి తట్టుకోలేక ఏమండి మనకు అదేదో సీపు గడ్డ అవుతుంది కదా ఇక్కడ ఎక్కడన్నా, నత్తరగడ్డ, ఆ 4-5 గడ్డలు అయితేనే మనము ఏంటి మన పరిస్థితి ఎట్లుంటుంది? కూర్చోలేము, లేలేము, మాట్లాడలేము. అట్లాంటిది రహస్య స్థలాల్లో దేవుడు మొత్తిన గడ్డలతో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కేకలు వేస్తున్నారంటే నొప్పికి తట్టుకోలేక ఏం చేస్తున్నారంటమ్మా? కేకలు ఆకాశమునికి వినబడ్డాయి అంటే అర్థం ఏంటంటే అంత బాధ అనుభవించారు అని అర్థం. విపరీతమైన బాధ అని అర్థం. కొంతమంది బాధలతో ఎంత భయంకరంగా మొరబెడుతుంటారో, గట్టిగా అరుస్తుంటారో తెలుసా? గట్టిగా అరుస్తూ ఉంటారు బాధ తట్టుకోలేక. ఒక ముసలోడండి, యోసేపు వాళ్ళ మేనమామ, ఆయన పాల్తూరు, ఆయనకి 85 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడున్న ముసలాయం ఉంది కదా, వాళ్ళ అన్న చనిపోయాలే. ఆయన సవీరా హాస్పిటల్ తీసుకొచ్చారు. ఈ బ్యాక్ సైడ్ బోన్ అంతా కూడా ఇటు నుంచి కింద వరకు నొప్పిస్తూ ఉంది. మేము కారు వేసుకొని పోయినాము, వాళ్ళు ఆటోలో వచ్చారు. ఆ ముసలోడు నాతో వదిలేసి లోపలికి వెళ్ళారు, డాక్టర్ ఉన్నాడో లేదు చూసేకి. ముసలోడు పాపము ఇట్లా కూర్చొని ఆనిచ్చినారు ఆటోలో. ఆ ముసలోడు కూర్చోలేకపోతున్నాడు. అయ్యా సారు నన్ను పనిపెట్టి సారు అంటున్నాడు. సీటు తీసేసినారు, అది పని పెట్టినానండి. పని పెట్టినా కూడా అవతలకు పొరలాడతాడు, యువతలకు పొరలాడతాడు, వెన్నెమ్మక సైడ్ మొత్తం అది భయంకరంగా నొప్పిస్తుంటుంది ఆ ముసలానికి. గట్టిగా అరుస్తున్నాడు, అందరూ చూస్తున్నారట. ఆయన బాధ ఆయనకే ఉంటుంది, మనకేం తెలుస్తుందమ్మా? అంతే. పోయినారు, టాబ్లెట్లు వేయించుకున్నారు, అదేం బాగా కాలేదు. జస్ట్ 15 రోజుల తర్వాత
చనిపోయాడు 85 years జీవించాడు. ఎంత బాధ అనుభవిస్తున్నాడు తెలుసా ఆ మనిషి, చెప్పేకి లేదు, మనకు వర్ణించలేము దాన్ని. అంత బాధ అనుభవిస్తున్నాడు ఆయన. ఇట్లంటే అబ్బా అంటాడు, అట్లంటే అబ్బా అంటాడు, అయ్యో అంటాడు, కేకలేస్తాడు ఆటోలో. నన్ను ఇడిచిపెట్టిపోయినారు, ముసలోడా కూర్చొని ఆయన కాముడప్ప, ఎందుకు అరుస్తావు అంటే, యాడిపోయి నా కొడుకు, యాడిపోయి నా అల్లుడు అంటున్నాడు, లోపలు పోయినారు చూపించుకొచ్చాకంటే, అయ్యా నా తట్టుకోలేను బాబు అంటాడు. గట్టిగా అరుస్తాడు. వాళ్ళు వచ్చేళ్ళకి 15 నిమిషాలు అయింది. ఇలాగా అందరూ గుమ్ముకున్నారు. నా పరిస్థితి అడా ఆ ముసలో దగ్గర కూర్చొని నేను సంజాయిస్తున్నా. ఆలోచన చేయండి, ఆ బాధ చూసుకుంటే నాకే బాధ అనిపిస్తుంది. నొప్పి, పెయిన్, అది ఎట్లా ఉంటుందంటే అట్లా. ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మీరే ఆలోచన చేయండి. ఆకాశానికి వినపడిందటండి. వాళ్ళ మొర ఏమైందమ్మా, గొల్ల పెద్దగా ఏడుస్తున్నారు తట్టుకోలేక. మనకు దీన్ని బట్టి అర్థమైంది పరిశుద్ధుడైన దేవునితో పెట్టుకోవద్దు, అది బ్యాట్లు. అవునమ్మా, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, రే నా జోలికి రావద్దురా, జాగ్రత్తగా ఉండు అని అర్థం. నా దగ్గరకు వచ్చినావంటే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏదైనా ఓవర్ యాక్షన్ చేసినావంటే నేను విడిచిపెట్టానని అర్థం. కనుక ఆ దేవుని మందసము 6వ అధ్యాయానికి వచ్చేద్దాం. పిల్లలు చాలేమ్మా ఓకే పడుకో. యెహోవా అప్పుడు మూసేసినారు కదా బైబిల్, మీరు అప్పుడే భోజనం చేద్దాం అనుకుంటున్నారు ఏమిటి? వెరీ గుడ్. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తర్వాత, అమ్మ ఎన్ని నెలలమ్మా? 7 నెలలు ఎంతమంది చచ్చిపోయింటారు మీరే ఆలోచన చేయండి. 7 నెలల్లో ఎన్ని గడ్డలు వచ్చింటారో మీరే ఆలోచన చేయండి. 7 నెలల్లో ఎంత కేకలు వేసింటారో మీరే ఆలోచన చేయండి. 7 నెలల పాటు కరోనా మనకు ఆ 3 నెలల్లో 4 నెలలు ఉంటుండింది అంతే, 2 నెలలు 3 నెలలు. ఈలోగా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇక్కడ ఫిలిష్తీయుల దేశం అంతా కూడా అల్లాడిపోయిందండి ఆ మందసం ఉండడం వల్ల. ఆలోచన చేయండి ఎంతమంది చనిపోయింటారో, ఎన్ని మరణాలో, ఎన్ని శవాలో మీరే ఆలోచన చేయండి. కరోనా వచ్చినప్పుడు ఆ శవాలను బావిలాగా త్రవ్వేసి ఆ బావిలోకి టిప్పర్లో వేసుకొని పోయి లోడ్ ఎత్తితే ఇసుక పడాల కిందికి, కంకర పడాలమ్మ కిందికి, శవాలు పడుతున్నాయి. ఒకే టిప్పర్లో 500 మంది 1000 మందిని వేసిపోతున్నారు. అట్లా వేసి జిప్పు వేసేది, దాన్ని పైకి వేసి పారేసేదే. శవాలు ఇక్కడ కూడా అలాగే శవాలు పడి ఉంటాయి. ఇది ఒక రకంగా కరోనా, ఇది గడ్డల కరోనా. ఇది దేవుడు మొత్తాడు. ఏ రోగమైనా రావాలని ఎవరు రప్పించాలా? దేవుడే. ఎందుకు రప్పించాలా? పాపమే, వారి పాపమే. కనుక ఆ తర్వాత ఏం జరిగింది? 7 నెలలు అంటండి, ఒకటేసారి 7 నెలలు. పిల్లలు వినాలి, ఎన్ని నెలలమ్మా? 7 నెలలు ఫిలిష్తీయుల యాజకులను, శకునము చూచువారిని పంపించి, యెహోవా మందసము ఏమి చేయుదుమో, ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదము. దీన్ని మరలా సిలోహకు పంపాలి, ఆ ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చేసేయాలి మనం దాన్ని. ఏం చెయ్యాలని ఎంతమంది వచ్చారంటండి? అక్కడ ఉన్న పూజారులు, శకునం చెప్పేవాళ్ళు కూడా వచ్చారంటండి. శకునం చెప్పేవాళ్ళు అంటే అర్థం ఏంటి? జాతకాలు చెప్పేవాళ్ళు. 3వ వచనం, వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయను ఉద్దేశించిన ఎడల ఊరకే పంపక, ఏ విధము చేతనైనను ఆయనకు అపరార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తం మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండేనో మీరు తెలుసుకుందరు అనేది. ఏం చేద్దామన్నారు వాళ్ళు? ఇప్పుడు కొంతమంది వచ్చి ఏం చెప్పారంటే సలహాలు చెప్పారు. పెద్దలు వచ్చినప్పుడు సలహాలు చెప్తారు కదా. చూడండి, ఏదైనా వచ్చినప్పుడు పెద్దలందరూ కలిసి ఏం చేస్తారు? ఈ రోగం ఇట్లా వచ్చిందిరా, ఏం చేద్దాంరా మనం అని ఆలోచిస్తారు. చూడండి, ఈ సమస్య ఇట్లా వచ్చిందని ఊరంతా కలిసి ఆలోచిస్తుంది కదా, ఏం చేద్దామని పెద్దలు అడుగుతారు కదా. ఆ రకంగా వచ్చి అందరూ వచ్చి ఏం చేద్దామయ్యా, దీన్ని తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి ఇచ్చేయాలా అన్నప్పుడు ఊరికనే పంపొద్దండి, ప్రాయశ్చిత్తం చేద్దాం, అర్పణ ఇద్దాం దేవుడికి.
దేవుని హస్తం మనకు వెనక్కి తీసుకుంటాడేమో, అప్పుడు మనకు రోగాలు ఇబ్బందులు రాకుండా దేవుడు కాపాడుతాడేమో, మరణాలు రాకుండా అని ఒక సలహా ఇచ్చారండి వాళ్ళు. 4వ వచనం, ఫిలిష్తీయులు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణను ఏదని వారిని అడగగా వారు మీరందరి మీదను మీ సర్దారులు అందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనక, అంటే అందరికీ వచ్చిన తెగులు ఒకటేనంటండి అమ్మా. ఎక్కడ అష్డోదులో వచ్చిన తెగులు ఒకటేనంట, గాతులో వచ్చిన తెగులు ఒకటేనంట, ఎక్రోన్లో కూడా వచ్చిన తెగులు. చూసారా, కరోనా చైనాలో వచ్చింది ఒకటే, అమెరికాలో వచ్చింది ఒకటే, ఇండియాలో వచ్చింది ఒకటే, ప్రపంచమంతా వచ్చింది ఒకటేనండి కరోనా. అది దాని వెనకాల ఎవరున్నారండి? కరోనా వెనకాల దేవుడు ఉన్నాడని నువ్వు దేవుని బిడ్డగా తెలుసుకోకపోతే ఇంక వేస్ట్. అందరికీ ఒకే గడ్డలు, ఎవరు చూసినా సరే అదే గడ్డలు కనబడుతున్నాయంటే ఆ ఊర్లో కూడా. ఈ గడ్డ ఆ గడ్డ అవునా అని అని అందరూ కూడా ఏం చేస్తారంట, ఈ గడ్డే ఆ గడ్డ అంటున్నారట. కనుక మరి అందరికీ ఒకే గడ్డలు వచ్చినాయండి, తెగలు ఒకటే కనుక ఫిలిష్తీయుల సర్దారులు లెక్క చొప్పున 5 బంగారు గడ్డల రూపములను 5 బంగారపు పంది కొక్కులను, అది వీళ్ళు కూడా నవ్వు వచ్చిందండి. ఇంకా ఆఖరికి ఏమంత ఇదైపోయారమ్మా ఫిలిష్తీయులు, పాపము. ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారంట, ఆ గడ్డలు ఏ రూపంలో అయితే ఉన్నాయో ఆ గడ్డల రూపంలో సేమ్ బంగారు గడ్డలు తయారు చేయాలంటే ఇప్పుడు పంది కొక్కల రూపంలో కూడా బంగారు తయారు చేయాలంటండి. వాళ్ళు ఇచ్చిన సలహాలు అవి. రైట్. కాబట్టి మీకు కలిగిన గడ్డలను గాను భూమిని పాడు చేయు పంది కొక్కలుగాను నిరూపించబడిన గడ్డలను సూచించులాను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ చెల్లింపవలెను. ఆఖరికి దేవుడు గొప్పవాడు అన్న విషయం అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది. అంతేనా లేదా? ఆయన ఎక్కడున్నా నిరూపించుకుంటాడు, దేవుడు నిజమైన వాడు ఆయనే అని వీళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదనంటండి. ఎవరి మీద? వాళ్ళ దేవతలు కూడా వణుకుతున్నారండి, భయపడి వస్తున్నారు. అమ్మా వాళ్ళే కాదు, వాళ్ళ దేవతలు కూడా మా వల్ల ఏం కాదురా, మమ్మల్ని మొక్క కాకండి అంటున్నారంట. అది మ్యాటర్. మీ భూమి మీదను భారముగా ఉన్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకొనినట్లు. వీళ్ళకి బాగా హిస్టరీ కూడా తెలుసండి. ఏంటి? ఐగుప్తులో జరిగిన స్టోరీ కూడా వీళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఎందుకు కఠినపరుచుకున్నారో, ఎలా నాశనం అయిపోయారో అన్న విషయం కూడా వీళ్ళకి బాగా ఇన్ఫర్మేషన్ ఉందండి, హిస్టరీ. ఫరో ఎప్పుడుది? ఇది దర్దాపులుగా 100 సంవత్సరాల క్రితం జరిగిండేది ఇది ఫరోది. అప్పుడెప్పుడో మోషే కాలం నిర్గమకాండంలో జరిగిండేది, మొదటి సమూయేలు గ్రంథంలో విషయం ఇది. అవునా లేదా? అంటే దర్దాపులుగా 100 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర కూడా వీళ్ళకి ఇంకా గుర్తు. ఇశ్రాయేలీలు అంటే సామాన్యులు కాదు, ఇశ్రాయేలీలు అంటే ఐగుప్తులో ఉన్న ఫరో రాజుని గడగడలాడించిన వారు. ఆ దేవుడు అంటే ఒక రకమైన సన్నోడు కాదు, ఆయన ఆ దేశంలో ఉన్న వారందరినీ ఏం చేశాడు? గడగడలాడించాడు అన్న విషయం వీళ్ళకి తెలుసు. ఫరో హృదయం కఠినపరుచుకున్నట్లుగా మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనములను పోనిచ్చిరి. హృదయం కఠినం జరిగితే జీవితాలన్నీ కూడా ఏమవుతాయి? అద్భుతాలు జరుగుతాయంట. అద్భుతాలు అంటే అర్థం ఏంటంటే మనం నాశనం అయిపోతామని అర్థం. హృదయం కఠినపరుచుకునే కొద్దీ దేవుని మాట వినకుండా మన జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు ఏంటంటే మనకు వ్యతిరేకంగా నాశనం అయిపోయే అద్భుతాలు జరుగుతాయి. అట్లా అది మ్యాటర్ ఇక్కడ. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయిరి కదా, కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను 2 తీసుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరారార్థముగా ఆయనకు మీరు అప్పగించవలసిన బంగారు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోచుండగా విడిచిపెట్టుడి.
అంతేనా లేదా? 2 ఆవులు తీసుకురావాలంట, దాన్ని ఏం చేయాలంట? బండికి కట్టి ఏం చేయాలంట? అది ఆ బంగారులు కూడా దాంట్లో పెట్టాలంట. ఆ మందసం బండి మీద పెట్టాలంట. విడిచిపెట్టండి, ఎటు పోతుందో పోని, విడిచిపెట్టండి. ఆ ఇశ్రాయేలు యొక్క దేశం వైపు ఆ బండిని తిప్పి ఆ రూట్ వైపు వదిలేసేయండి, ఎవరు పోద్దండి దాని జోలు. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దుకు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృశ్యము శాత్తునే అది మనకు సంభవింపిననియు తెలుసుకుందామనిరి. అంటే మన కర్మ అని అర్థం అన్నమాట. వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు దాని వెనుక లేడు అనుకున్నారు. అలాగే 10వ వచనం, వారు అలాగున 2 పాడి ఆవులను తోడుకొని వచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసము బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెలు బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవుచు అరుచుచు బెత్షెమెషు మార్గమున నడిచాను. ఎటువైపు వెళ్ళాయి? వాళ్ళు ముందేమనుకున్నారు? బెత్షెమెషు మార్గమున పోతే ఆ దేవుడే మనకు హాని కలగజేశాడు అనుకున్నారా లేదా? 9వ వచనంలో నిజముగానే అలాగే అయింది చూడండి. ఓకే, ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేనులను కోయుచుండిరి. వారు కనులెత్తి చూడగా మందసము వారికి కనబడిన దాన్ని చూచి వారు అబ్బో మందసం చూడగానే సంతోషించారంట. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. లేవీలు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులు అర్పించి బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు వచ్చి చూచి నాడే ఎక్రోనుకు తిరిగి అన్ని గమనిస్తున్నారు. ఇది ఇశ్రాయేల్ దేశం వైపు వెళ్ళిపోయింది. వాళ్ళు చూశారు మన మందసం మనకు తిరిగి వచ్చిందని వాళ్ళు గమనించారు. వీళ్ళన్నీ గమనిస్తున్నారు దూరం నుంచి. ఓ వెళ్ళిపోయింది లేరా, ఇంకా చాలు మనకి అని వెనక్కి తిరిగారు వీళ్ళు ఎక్రోనికి. 17 అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారు గడ్డలు ఏమనగా అష్డోదు వారి నిమిత్తం 1. ఎవరి నిమిత్తము? అష్డోదు వారి నిమిత్తం 1, గాజా వారి నిమిత్తం 1, అష్కెలోను వారి నిమిత్తం 1, గాతు వారి నిమిత్తము 1. ఇన్ని ప్లేస్లో ఉన్నవారు చచ్చిపోయారు చూడు. ప్రాకారముల గల పట్టణముల వారేమి, పొలములోని గ్రామములేమి ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసము తెరిచి చూడగా దేవుడు వారిని వీళ్ళు పొరపాటు చేశారు. ఏం చేశారు? వీళ్ళు మందసముని తెరిచి చూశారు. వెంటనే అందులో ఉన్నవారు ఏమైపోయారు? హతమైరి. ఎందుకంటే పరిశుద్ధమైనది కదా, అలా ఎవరు పడితే వాళ్ళు ముట్టకూడదు. ఆ జనంలో 70,070 మందిని, ఎంతమంది? 50,000. ఏ బది అంటే ఎంత? 50. ఏ బది అంటే ఎంత? ఏమనుంది అక్కడ? 50. అయితే ఏ బది అంటే 50 అని అర్థం. ఓకేనా? 70 మందిని, 70 అంటే 70 మెంబర్స్ అంటే 70,070 మందిని 50,070 మంది ఏమయ్యారు? ఓయమ్మ చూడండి. ఇంకా వాళ్ళు ఎంతమంది చనిపోయింటారు? 7 నెలలు.
అది తెరిచినందుకే 50,000 70 మంది చనిపోయారంటే ఎంత పవర్ ఉండాలండి. ఆ మందసం దేవుని శక్తి, దాని అభిషేకం ఎంత ఉండాలో మీరు గమనించండి. ఒక మందసం అండి, దేవుడు చేత అభిషేకింపబడిన దేవుని మందిరంలో ఒక మందసమే అంత పవర్ కలిగిందైతే, ఆ దేవాది దేవుడే మన మధ్యకు దిగొస్తే, ఆ దేవుడిని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంత పవర్ ఉంటాడో మీరు ఆలోచన చేయాలి. అంతే కదా. ఆయన కోసం వాడే వస్తువులే ఇవి. ఈ వస్తువులకే ఇంత పరిశుద్ధత, ఈ వస్తువులకే ఇంత అభిషేకము, ఈ వస్తువులే ఇంత గొప్పగా శక్తి కలిగి ఉంటే మరి పరలోకంలో ఉన్న దేవుడు ఎంతటి వాడే ఉండాలి అనేది మన చిన్న మెదుడుతో మనం అర్థం చేసుకోలేం. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? సరే, ఇప్పుడు అర్థమైంది అందరికీ. వాళ్ళు అనుకున్నారంట, ఏమనుకున్నారంట? పరిశుద్ధ దేవుడు. అసలు విషయం అది. దేవుడు పరిశుద్ధుడు కదండి. మన యొద్ద నుండి ఆయన ఎవని యొద్దకు పోవాలని చెప్పి కిర్యత్యారీము కాపరస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయుల యెహోవా మందస్సును మరలా తీసుకొని వచ్చిరు. మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకొని పోవాలని వర్తమానం పంపిరి అని రప్పించండి. కనుక ఆ యొక్క మందసము అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి, మా దగ్గర వద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నోళ్ళు అంతమంది చనిపోయారు కదా ఒకటేసారి ఆ ప్రభావాన్ని బట్టి. ఆ తర్వాత ఆ మందసం ఎక్కడ ఉంటుందో ఏంటో అనేది మనకి 7వ అధ్యాయం వివరణిస్తుంది. కొంచెం చదువుకొని ముందుకు వెళ్ళిపోదామా. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడైన ఎలియాజరును అది ప్రతిష్ఠించారండి. ఇప్పుడు ఒక వ్యక్తి దానికోసం సపరేట్గా సేవ చేసేవాడు, దేవుని సేవ చేసేవాడే ఉండాలా, సపరేట్గా ఉండాలా, అతను ప్రతిష్ఠ చేయబడే ఉండాలా, అతను పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలా. మందసము కిర్యత్యారీములో నుండి కాలము ఎంతట 20 సంవత్సరములు ఆయను. ఎన్ని సంవత్సరాలు ఉంది అక్కడ? అది అక్కడ ఉన్న 7 నెలలు వేరు, ఇక్కడ 20 సంవత్సరాలు ఉందంటండి. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా, నేను మీ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనినలా పూర్ణ హృదయముతో అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి. చూసారా, దేవుని వైపు మనం తిరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పట్టుదల ఉండాలంటండి. మరలా పట్టుదల అంటే అర్థమైందమ్మా, మనం దేవుని వైపు తిరిగి పట్టుదల లేకపోతే దేవుని వైపు తిరగలేం, దేవుడు మన వైపు తిరగడు. దేవుని వదిలిన తర్వాత మనం ఎలా ఉండాలంటే మరలా తిరిగి ఆయన పట్టుకోవాలంటే పట్టుదల ఇంపార్టెంట్. ఇది పట్టుదల అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక గట్టి నిర్ణయంతో ఉండాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని ఆరాధించాలా, పరిశుద్ధంగా ఉండాలా, పరిశుద్ధమైన జీవితం జీవించాలా అని ఒక రకమైన అది ఏమంటారు, అది ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడానికి ఒక నిర్ధారణ చేసుకోవాలి. మనం లూజ్గా రాకూడదు, పట్టుదలతో చేయాల పని. అందుకే అంటారు పట్టుదలతో పని చేస్తే సాధించలేనిది ఏముందని. అట్లా పట్టుదలతో అన్నాడు. అందుకే మీరు తప్పు చేస్తున్నారు, దేవుని మందసం మీ దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు అనేక దేవతలు పెట్టుకుని ఉన్నారు కనుక దేవుడు మీ దగ్గరికి రావడం లేదు. కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలా? ఆ పాపపు జీవితాన్ని, ఆ పాపపు దేవతలు తీసేసి మీరు పూర్ణ హృదయంతో పట్టుదలతో మీ దేవుడు మాకు కావాలి అని అంటే ఆ దేవుని మందసం మీ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో మిమ్మును విడిపించును. అప్పటికి బానిసలుగా ఉన్నారు వీళ్ళు. ఇంకా అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను అష్టోదు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే. అది సేవకుని మాట విన్నారండి వీళ్ళు. చాలామంది సేవకుని మాట వినరు. చెప్పినప్పుడు జాగ్రత్త, మీ జీవితాన్ని సరి చేసుకోండి, మీ జీవితాల్లో ఉన్న పాపాలు పక్కన పెట్టుకోండి, అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడు, మీకు ఓటమి పాలు ఉండదు, మీరు ప్రతి దాంట్లో కూడా జయం పొందుకుంటారు, మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో పెడతారంటే వినరు. ఇప్పుడు సమూయేలు చెప్పినందుకు వీళ్ళు ఏమయ్యారు? అన్ని దేవతలు వదిలేశారు, అన్ని పాపాలు వదిలేశారు, దేవుని వైపు తిరిగి పట్టుదలగా దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టారు. ఏం జరిగిందప్పుడు? అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్సాకు పిలవనంపుడి, నేను మీ పక్షమును యెహోవాను ప్రార్థన చేస్తాను అని చెప్పగా వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున అందరూ ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము అది
ఇది ఒప్పుకోవాలి ముఖ్యం. మనం ఏం చేయాలమ్మా? అది ఇలా మనం ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటేనే దేవుడు మనకు క్షమిస్తాడు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఇశ్రాయేల్ వారి మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయుటకు మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగా బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమును యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అదిగో. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు వీళ్ళ మీదకి. అప్పుడు మా పక్షాన ప్రార్థన చేయ దేవుడికి, మమ్మల్ని ఫిలిష్తీయుల చేతిలో నుంచి దేవుడు గెలిపిస్తాడేమో అని చెప్పేసి అన్నప్పుడు దేవునికి బలర్పించి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయటగా ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేతిలో అది ఏమనండి యుద్ధంను ఓడించడం చేశారు. అది మనం దేవుని మీద ఆధారపడితే అవతల వాళ్ళు తారుమారు చేసైనా నీ జీవితాన్ని ముందుకు తీసుకొస్తాడు దేవుడు. అది నిన్ను తారుమారు చేసేవాడు ఎవడున్నాడు? అవతల వాళ్ళు తారుమారు చేసి నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు. యుద్ధం మన వల్ల కాదండి. మన దేవుడు మన పక్షాన్ని నిలబడాలి ముందు. కనుక ఆ దేవుని మనం వేడుకోవాలి. ఒకటి ముందేం చేయాలండి? దేవుడు మన దగ్గర రావాలంటే ఇప్పుడు నేను తెలుసుకోండి, మన దగ్గరున్న పాపాలన్నీ పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ 7వ అధ్యాయంలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఏ పాపాలైతే చేస్తున్నామో అవన్నీ కూడా పక్కకి త్రోసేసి హృదయపూర్వకంగా పట్టుదలతో దేవుణ్ణి మనం వెతకడం మొదలుపెట్టాలి. దేవుని వైపు తిరగాలి, దేవుణ్ణే సేవించాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ తర్వాత మనం పాపాత్మలను ఒప్పుకోవాలి. అంతే. నెక్స్ట్ రంగం మీదకి దేవుడు వస్తాడు. ఇది ఇక్కడ మనకు కనబడుతుంది. అవునా లేదా? 11 ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయుల తరిమి హతము చేసిరి. అబ్బా, ఎప్పుడూ గెలవలేదు వాళ్ళ మీద, కానీ ఈసారి మాత్రం విజయం వచ్చింది. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనూకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని, అదిగో ఎబెనేజర్ అని పాట పడతారు కదా, అదిగో సహాయకపు రాయి. దేవుడు సహాయం చేశాడని అర్థము. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములందున యెహోవా హస్తము, పిల్లలు వినాలి, ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. యెహోవా హస్తం ఎవరికి విరోధంగా ఉంది? ఎప్పుడు విరోధంగా ఉంది? వీళ్ళందరూ పట్టుదలతో దేవుని వైపు తిరిగి పాపాత్ములను ఒప్పుకున్నందుకు. అంతేనా లేదా? మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధ నుండి, పిల్లలు మనసం కూర్చోాలని చెప్పినాను మిమ్మల్ని. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధ నుండి పట్టుకొని పట్టణములు ఇశ్రాయేలు తిరిగి వచ్చాను అంటే వాళ్ళు తీసుకొని పట్టణాలు మళ్ళీ తిరిగి చేశారు. ఎక్రో నుండి గాతా వరకున్న గ్రామాలను వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీలకు సమాధానము కలిగెను. చూసారా, దేవుడు ఏం చేశాడు? సమాధానం కూడా ఇస్తాడు. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతులుగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకు గిల్గాలునకు మిస్పాకునకు తిరుగుచు ఆ స్థలమందు ఇశ్రాయేలు వారికి న్యాయం తీర్చు వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు బలిపట్టెము కట్టాను. చూసారా, ఈ 3 అధ్యాయాలు బట్టి మనకి ఏమర్థమైందమ్మా? 5, 6, 7 చెప్పండి, ఏమర్థమైంది ఒకసారి? అంటే దరిదాపులుగా ఈ 3 అధ్యాయాల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే 20 సంవత్సరాలకు పైబడి ఇశ్రాయేలీల మీద జయం పొందుతున్నారు ఫిలిష్తీయులు. చూసారా, 20 సంవత్సరాలకు పైబడి. ఆ తర్వాత ఇలా వారందరూ పాపాలు ఒప్పుకొని దేవుని వైపు తిరిగి పట్టుదల కలిగి దేవుని అడిగినందున ఆ దేవుడు ఏం చేశాడు? ఫిలిష్తీయుల యొక్క మీద యుద్ధాన్ని వీరిని గెలిపేటట్టుగా చేశాడు. అంటే మన జీవితాల్లో గెలుపు, మన జీవితాల్లో ఓటమే కలుగుతూ ఉంది. మన జీవితాల్లో మనం ఇంకా అక్కడక్కడే అడుగడుగునే ఉంటున్నాము. మన జీవితాల్లో ఇంకా మన పరిస్థితులు బాగలేవంటే
తప్పులు దేవుడు చేయడం లేదు, మనం చేస్తున్నాం. ఎప్పుడు మనల్ని అన్యాయస్తుడు కాడు, మనమే అన్యాయస్తులము. పొరపాటు చేస్తుంది మనమే గనక మన పొరపాట్లు మనమే తెలుసుకొని బుద్ధిపూర్వకంగా, హృదయపూర్వకంగా, పట్టుదలతో దేవుని వైపు తిరగండి. ఆ తర్వాత వదిలేయాల్సినవన్నీ వదిలేయండి. ఆ తర్వాత దేవుని దగ్గరికి రండి, పాపినని ఒప్పుకోండి. ఎందుకంటే మనం పాపులం, మన మంచోళ్ళని గ్యారంటీ ఇవ్వడానికి లేదు, మనం పాపులను ఒప్పుకోండి. హంబుల్నెస్గా దేవుని ముందు పడండి. నా వల్ల ఏం కాదు ప్రభువా, నాకు సహాయం చేయమని చెప్పండి. ఆ దేవుడు ఖచ్చితంగా మనల్కి సహాయం చేస్తాడు. ఫిలిష్తీయుల మీద యుద్ధాన్ని జయింపజేసినట్లుగా ఈ లోకం మీద కూడా మనకు విజయాన్ని ఇచ్చేటట్టు చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.